అండి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సో మనం ఎన్ఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఆ సిరీస్ లో భాగంగా ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ గురించి ఒకసారి చూద్దామండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ట్యూషన్ ఫీ ఎలా ఉంటది, అలానే ఈ క్యాంపస్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దీనికి సంబంధించిన కాస్ట్, దీనికి సంబంధించిన ప్రోస్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకుందామండి డీటెయిలింగ్ గా. సో అలానే మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్ గా వస్తాయి. లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ 2010 లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసి 65 ర్యాంకింగ్ అండి. 51 ఎకర్స్ లో అయితే ఈ క్యాంపస్ ఉంది. సో అలానే దీని లొకేషన్ వచ్చేసి మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ప్లాట్ నంబర్ FA7, జోన్ P1, GT కర్నల్ రోడ్, ఢిల్లీ. పిన్ నంబర్ వచ్చేసి 110036. ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఇంటర్ అండి, 10+2 అయితే పాస్ అయి ఉండాలి. విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే చేసి ఉండాలి. కంపల్సరీ మనకి JEE మెయిన్స్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి 27 కిలోమీటర్స్ అవేలో అయితే ఉందండి క్యాంపస్. సో అలానే మన ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ నుంచి మనకి 42 కిలోమీటర్స్ అవేలో అయితే క్యాంపస్ ఉందండి. ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, వాటి ట్యూషన్ ఫీ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 374 ఇంటేక్ అయితే ఉంది. కోర్సెస్ ఫీ వచ్చేసి మనకి 1,25,000 ఉందండి. ఎవ్రీ కోర్స్ కి సేమ్ ఫీజే ఉంది. కోర్సెస్ చూద్దాం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేసి 24 ఇంటేక్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చేసి 20 ఇంటేక్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి 25 ఇంటేక్ ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 120 ఇంటేక్ ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 60 ఇంటేక్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి 60 ఇంటేక్ ఉంది. VLSI డిజైనింగ్ అండ్ టెక్నాలజీ వచ్చేసి 25 ఇంటేక్ ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 40 ఇంటేక్ అయితే ఉంది. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటో చూద్దామండి కోర్సెస్ వైజ్. సో ఇప్పుడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ యొక్క ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే మనకి 11,260 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 17,050 అయితే ఉంది. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 13,389 ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 17,050 అయితే ఉంది. సో అలానే EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ డేటా సైన్స్. ఈ కోర్స్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే 6,610. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ అయితే 11,917. జనరల్ ఫైనల్ రౌండ్ 6,896. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 15,694. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ 23,444. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ 30,069. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ 27,647. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 30,069 అయితే ఉంది. సో అలానే దీనికి సంబంధించి EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ అయితే 6,746. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ 12,218. జనరల్ ఫైనల్ రౌండ్ 7,651. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 15,361 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 12,925. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 24,871. జనరల్ ఫైనల్ రౌండ్ 15,718. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 26,048. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 9,720. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 18,083. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 10,909. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 18,083. అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ VLSI డిజైనింగ్ అండ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 11,918. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 20,667. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12,972. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 20,667 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC
ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. దీనికి సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 17,835, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 22,256, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 21,049, ఫీమేల్ ఫైనల్ రౌండ్ 22,256. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో దీని హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 58.5 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 8.8 L per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 16.81 lakhs per annum అయితే ఉందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 86.28% అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన టాప్ రిక్రూటర్స్ వచ్చేసి మనకి డిఈ షావ్ ఒకటి, గూగుల్ ఒకటి, ఫ్లిప్కార్ట్ ఒకటి, మార్గన్ ఒకటి, సో అలానే సిమెన్స్ హెల్త్, గేమ్స్ కార్ట్, ఒరాకిల్. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 4 బాయ్స్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి, 2 AC ప్లస్ 2 నాన్ AC. ఒక గర్ల్స్ హాస్టల్ అయితే ఉంది, AC ఆర్ నాన్ AC. సో అలానే హాస్టల్ ఫీ వచ్చేసి 1.2 lakhs నుంచి 1.4 lakhs మధ్యలో అయితే ఉంటుందండి పర్ యానం. బాయ్స్ కెపాసిటీ వచ్చేసి మనకి 750, గర్ల్స్ కెపాసిటీ వచ్చేసి 270. రూమ్స్ టైప్ వచ్చేసి మనకి డబుల్ బెడ్రూమ్ ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఆక్యుపెన్సీ కూడా ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దామండి. సో ఇందులో వచ్చేసి మనకి బేసిక్ ఫర్నిచర్ అయితే ఉంటుంది, టేబుల్స్ ఉంటాయి, చైర్స్ ఉంటుంది, అలానే కాట్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఉంటుంది. సో ఫుల్లీ ఫర్నిచర్డ్ అండ్ స్పేసియస్ రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. సో అలానే ఫ్రీ వైఫై ఉంటుందండి యాజ్ ఎవ్రీ కంప్యూటర్ రూమ్ లో. విజిటింగ్ రూమ్స్ ఉంటాయి, ఎయిర్ కండిషనర్ అండ్ హీటర్ రూమ్ ఉంటుంది, గీజర్స్ అండ్ వాటర్ కూలర్స్ ఉంటాయి, ప్లే గ్రౌండ్ అండ్ అవుట్డోర్ గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫస్ట్ ఎయిడ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూట్ వెహికల్స్ ఇస్ అవైలబుల్ 24 hours ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ, ఇండోర్ జిమ్స్ ఇన్ బోత్ బాయ్స్ హాస్టల్స్. సో అలానే క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. సో మోడర్న్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయండి విత్ మల్టీమీడియా ప్రొజెక్టర్స్, ఎలక్ట్రానిక్ అండ్ నోటీస్ బోర్డ్స్, అలానే ఐపీ సర్వేలెన్సెస్. సో వెల్ ఎక్విప్డ్ ల్యాబొరేటరీస్ అయితే ఉంటాయండి ఇందులో ఫర్ ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్. సో అలానే డెడికేటెడ్ కంప్యూటర్ సెంటర్స్ విత్ 280 i7 సిస్టమ్స్ అండ్ లేటెస్ట్ సర్వర్ టెక్నాలజీ. సో అలానే సెంట్రల్ లైబ్రరీ విత్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ రిసోర్సెస్, స్పోర్ట్స్ అండ్ రీక్రెడెన్షియల్ స్పేస్ ఫర్ స్టూడెంట్స్ యాక్టివిటీస్. క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ కంటిన్యూస్లీ ఎక్స్పెండెడ్ విత్ సెవరల్ ఫెసిలిటీస్ అండర్ డెవలప్మెంట్. సో అలానే క్యాంపస్ సంబంధించిన స్పోర్ట్స్ ఒకసారి చూద్దామండి. అవుట్డోర్ స్పోర్ట్స్ వచ్చేసి మనకి కబడ్డీ, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, లావెన్ టెన్నిస్. అలానే ఇండోర్ గేమ్స్ వచ్చేసి మనకి బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, క్యారమ్స్, యోగా అనేది అవైలబుల్ ఉన్నాయి. సో అలానే ఎన్ఐటి ఢిల్లీ క్యాంపస్ సంబంధించిన ప్రోస్ ఏంటంటే ఎన్ఐటి స్టేటస్ అండ్ నేషనల్ ఇంపార్టెన్సీ, ఆఫరింగ్ స్ట్రాంగ్ అకాడమిక్ రిప్యుటేషన్ అండ్ ఎన్ఐటి బ్రాండ్ వాల్యూ. సో అలానే గుడ్ ఫ్యాకల్టీ అండ్ అకాడమిక్, వెల్ ఎక్విప్డ్ ప్రొఫెసర్స్ విత్ గ్రోయింగ్ రీసెర్చ్ కల్చరర్. సో అలానే బ్యాచ్ సైజ్ కూడా చిన్నదని చెప్తున్నారండి, ఎందుకంటే స్టూడెంట్ కి టీచర్ కి మధ్య ఇంటరాక్షన్ ఉండేటట్టు ఈ క్యాంపస్ చూసుకుంటుంది. ఇందులో డీసెంట్ ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉన్నాయండి, ఆపర్చునిటీస్ విత్ రిపీటెడ్ కంపెనీస్, ఇంప్రూవింగ్ ఇయర్ బై ఇయర్. సో అలానే సపరేట్ ఏసీ అండ్ నాన్ ఏసీ హాస్టల్స్ ఉన్నాయి విత్ గుడ్ ఫెసిలిటీస్ అండ్ సెక్యూరిటీ. కనెక్టివిటీ వచ్చేసి మనకి ఈజీ యాక్సెస్ టు ట్రాన్స్పోర్టేషన్ అండ్ సిటీ ఫెసిలిటీస్. ఈ క్యాంపస్ సంబంధించిన కాన్స్ ఒకసారి చూద్దామండి. సో పర్మనెంట్ క్యాంపస్ అండర్ డెవలప్మెంట్, సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టిల్ ఎవాల్వింగ్, అలానే లిమిటెడ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ compared to older NITs. Hostel capacity is moderated, may feel crowded during peak admissions. So అలానే campus size is smaller than traditional NIT campuses. సో ఇదండి దీనికి సంబంధించిన కాస్ట్. సో ఇదండి NIT ఢిల్లీ క్యాంపస్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.